నమస్తే ఐఎన్డి న్యూస్ కి స్వాగతం. క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని బేతెస్తా బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రార్థన చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభువైన యేసు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని, ఆయన ఆచార్యకర్త, ఆలోచనకర్త గల దేవుడు అని, ఈ సమాజానికి అధిపతి అని చెప్పారు. లోకంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి అన్నదే ప్రభువు అభిమతమన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి శాంతి, ప్రేమతత్వాన్ని అలవర్చుకొని నడుచుకోవాలని సూచించారు. వారి వెంట పాస్టర్ రెవరెండ్ శామ్ కల్వల, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, నాగుల విష్ణు, అక్కనపల్లి నరేష్, జోగిని శంకర్, గుడిసే ప్రకాష్, ఎల మహేష్, సుంకపాక నవీన్, సురువు సాయం ప్రసాద్, జోగిని సుధాకర్ తదితరులు ఉన్నారు. వారు అప్పుడు కేవలం ఒక మామూలు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మన వేములవాడ నియోజకవర్గ ప్రజల దీవెనలతో, మరి అభినందనలతో, ఆశీర్వాదాలతో, దేవుని కృప ద్వారా ఈరోజు వారు ఎన్నో ఏళ్ల నుండి కష్టపడి ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రయాస ఫలించి నేడు మన యొక్క శాసనసభ్యులయ్యారు. అంతటితోనే కాదు, పుర ప్రముఖులకు క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల్లో ఆయా ప్రార్థన మందిరాల్లో క్రైస్తవ సోదరులందరూ కూడా చేరి ప్రార్థనలు జరుపుతూ ఈ పండుగ సందర్భంగా, ఈ పండుగ పర్వదిన సందర్భంగా యేసు ప్రభువుని లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, శాంతియుత వాతావరణంలో స్నేహభావంతో ప్రజలందరూ కూడా కలిసి మెలిసి జీవిస్తూ ముందుకు సాగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందమయ జీవితంతో, సుఖమయ జీవితంతో, ఆయురారోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని, సకాలంలో చక్కటి వర్షాలు పడాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు సాగాలని చెప్పని ఈనాటి ప్రార్థన మందిరాల్లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో మీ ప్రార్థనలన్నీ కూడా ఫలించాలని నేను కూడా ఈ క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా యేసు ప్రభువును కోరుతా ఉన్నాను. అందరికీ తమ ఆశీస్సు సంపూర్ణంగా అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ముందుకు సాగే విధంగా ఇప్పుడు మనం కోరిన కోరికలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నేను 1995లో జిల్లా పరిషత్తుడికి ఎంపిక అయినప్పటి నుండి కూడా ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీ వచ్చిందంటే, 1వ తారీఖు వచ్చిందంటే ముందుగా మినీ క్రిస్మస్ పేరిట అనేక పనులు జరుపుకోవడం. హిందువులమైతే దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఆ దేవుడిని కోరుతాం. ఇప్పుడు మనం కోరిన కోరికలు ఆ రోజు కూడా అమ్మవారిని. ముస్లిం సోదరులు సోదరిమణులు రంజాన్ పండుగను పర్వదినంగా భావిస్తూ వాళ్ళు కూడా చేసే ప్రార్థనలు ఈరోజు మనం కోరినటువంటి కోరికలే అల్లా దీవించాలని చెప్పండి. ఈరోజు క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా మీరందరూ చేసే ప్రార్థనలు కూడా అందరూ బాగుండాలని. మన లౌకిక దేశంలో మతాలు ఏవైనప్పటికీ వారి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయా మతాలను విశ్వసిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అందరి భావన ఒకటే, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ కూడా సుఖసంతృప్తి ఆయుర్వేదం ఉండాలని ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ఈ దేశంలో, ఈ లౌకిక దేశంలో మనందరం కూడా ఉండడం, ఇది మన ప్రజాస్వామ్యంలో ఒక చక్కటి భాగంగా మీ మధ్యలోకి రావడం, ఈ పండుగ వాతావరణంలో మీరు చూస్తున్నటువంటి ఆదరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం అందులోనూ సెలవు దినాలు కావడంతో స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. ప్రస్తుతం క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో స్వామివారి దర్శనానికి ఏకంగా 4-5 గంటల సమయం పడుతోంది. గత నెల రోజులుగా రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో రద్దీగా ఉంది. ఈ రోజు సోమవారం సెలవు దినాలు కావడంతో రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు వేగంగా దర్శన భాగ్యం కల్పించేందుకు ఆలయ అధికారులు కృషి చేస్తున్నారు. పలువురు భక్తులు కోడెమొక్కులను తీర్చుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కులమతాలకు అతీతం క్రిస్మస్ పండుగని ఈ పండుగ ప్రతి ఇంట్లో సంతోషాలు నింపి ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని శ్రీ మంజునాథ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సువర్ణ మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో చెల్మెడ లక్ష్మీనరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని, ఆ యేసు ప్రభు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ వేడుకల్లో పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, నిమ్మశెట్టి విజయ్, ఇప్పపుల అజయ్, నాయకులు సలీం, టైలర్ శ్రీనివాస్, మధు, పాస్టర్లు జాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నా ముందు మా అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నమస్తే తెలియజేస్తూ ఈరోజు క్రిస్మస్ పండగ అనగానే మా అందరికి ఎందుకో అందరి యొక్క పండగ ఆ దేవుని యొక్క కృప అందరిపైన పాటు ఎక్కించి నిజంగా ఎంత తగ్గింపు అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు నాకు. అంటే ఇంత పెద్ద స్థితిలో చెప్పండి పెడదాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. రారాజు పుడమిపై జన్మించెను, క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపు పాపను సర్వనిచ్చెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే కులాల చీకరులు చీకలు పడి నటులడి పరవశించిరే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రైస్తవులందుకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటిలాగానే మన క్రిస్టియన్ సోదరులందరికీ ఏ సమస్య వచ్చినా మేము ముందుండి మీకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలుగా ముందస్తుగా తెలియజేస్తూ మీరందరూ ఆరోగ్యాలతోటి మీరు చేసే పనిలో విజయం సాధిస్తూ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన జాన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మొట్టమొదటిసారిగా వేములవాడలో మరి మీ మధ్యలో జరుపుకోవడం నాకు ఇప్పుడు సోదరుడు శ్రీనివాసరావు గారు మాట్లాడుకుంటూ చెప్పారు, క్రిస్టియానిటీ అంటేనే మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్. ఎందుకంటే నేను కూడా సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం చదివినా, నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివినా, నా బాల్యం అక్కడనే మొదలైంది. ఏం చూసినా కూడా క్రిస్టియానిటీలో ఏంటంటే స్కూల్స్ కానీ హాస్పిటల్ సర్వీసెస్లో కానీ మరి ఎక్కువ భాగస్వామ్యం చేసేది క్రిస్టియన్ కమ్యూనిటీ. వాస్తవంగా సెయింట్ జాన్స్ హాస్పిటల్ బెంగళూరు నా ఒక జ్ఞాపకం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నర్సింగ్ ప్రొఫెషన్లో ఎక్కువ క్రిస్టియానిటీ కేరళ, ముఖ్యంగా కేరళ వాళ్ళు. మా మిత్రుడు డాక్టర్ సునాడి గారు అక్కడ ప్లాస్టిక్ సర్జరీలు చేస్తూ ఉంటారు, రెసిడెన్సీ చేస్తూ ఉన్నప్పుడు వారు చూసానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు. ఎక్కువ బర్న్స్ కేసెస్లో మన కుటుంబ సభ్యులు మనం చూస్తున్న బాధ, ఇబ్బంది కలిగే పరిస్థితిలో అక్కడ ఉన్న సిస్టర్స్ ఒక డెడికేషన్తో, ఎందుకంటే డాక్టరు ఒక రోగితో ఉండే చాలా తక్కువ సమయము, మరి నర్సింగ్ చేసే సిస్టర్సే ఎక్కువ సమయము మరి గడుపుతారు. మన కుటుంబ సభ్యులు మనం చూసి అయ్యో ఇట్లా ఉన్నారు అని బాధపడే స్థితి నుండి వారు చేసే సర్వీస్లో ఒక ప్రేమ, అనురాగము, వారి పలకరింపు. వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్లో గల సియోను ప్రార్థనా మందిరంలో సోమవారం జరిగిన క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో బీఆర్ఎస్ నాయకులు చెల్మిడ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సువర్ణ మలేశం, క్రాంతి కుమార్, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, నిమ్మశెట్టి విజయ్, ఇప్పపుల అజయ్, నాయకులు సలీం, టైలర్ శ్రీనివాస్, మధు, పాస్టర్లు జాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. తనలో ఒక దుష్టాత్మ ఆది నుండి దుష్టుడు మనుషుల్ని ప్రేరేపించి ఉంటారు కాబట్టి చాలా పెద్ద ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై చూడండి, రెండవ ప్రత్యక్ష దేవుని కృప. అనేకులు దేవుని కృప వల్ల, దేవుని కృపనే మానవుని జీవితంలోకి ఒక ప్రత్యేకమైంది. కృప ద్వారానే రక్షించబడి ఉన్నాం, కృప ద్వారానే క్షమాపణ కలిగింది, కృప ద్వారానే ఆ మోక్ష మార్గం. ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? యోసేపు ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ దుష్టుడు అపకారం కనపడతాడు. మీరు వచ్చిన దానిని మీ తూర్పు దేశాలకు వెళ్ళిపోండి. మరి వారు సర్వీస్ చేస్తున్నట్టే ఈ క్రిస్టియానిటీ పట్ల వారికి అంటే మానవుల సేవ చేసే పట్ల ఎంత డెడికేషన్తో ఉన్నారు అనే ఆలోచిస్తుంటే చాలా చూస్తుంటే చాలా ఆనందం ఇస్తుంది. అంటే ఆ కమిట్మెంట్ ఈ క్రిస్టియానిటీలో ఉంది. కానీ ఒక సెక్యులర్ భావన ఉన్న ఎందుకంటే అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అన్ని మతాలను గౌరవించి మరి మేము ముందటికి కొనసాగే ప్రక్రియలో మొట్టమొదటిసారిగా వేములవాడలో మీ మధ్యలో చదువుకోవడం మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ జరుపుకోవడం మరి మా నాయకులు కేసీఆర్ గారు మాకు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సరే, ఆ దేవుని కృప నాకన్నా ఎక్కువ మా ప్రత్యర్థి మీద ఉంది. వారిని మరి గెలిపించడం సంతోషం, దానికి బాధ లేదు. ఎవరు ఒకరే గెలవాలి కాబట్టి దానికి బాధ లేదు. కానీ ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు పరిచయం చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తాను. సరే, మీరేమున్నా ఇప్పుడే మా సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది వారు ప్రథమంగా వారు ఒక నమ్మిక ఏంటంటే ఈ మానవ జాతి బాగుండాలి అంటే ముఖ్యంగా నేను నమ్మేది రెండు. ఒకటి మన ఆరోగ్యంగా ఉండాలి, రెండోది చదువు రావాలి. ఈ జాన్స్ హాస్పిటల్ బెంగళూరులో మా మిత్రుడు డాక్టర్ భూమిరెడ్డి గారి కొడుకు డాక్టర్ సోనారెడ్డి గారు మాతో కలిసి చదువుకున్నాడు. అక్కడ మరి ప్లాస్టిక్ సర్జరీలో సీనియర్ రెసిడెన్సీ చేసినప్పుడు వెళ్తుంటే చాలామంది బర్న్స్ పేషెంట్స్ ఉంటుంది, సూసైడ్ టెండెన్సీలు కానీ ఇతర టెండెన్సీలతో కానీ. వారు చేసే అక్కడ ఎక్కువ నన్స్ సిస్టర్స్ అందరూ వారు సొంత కుటుంబం చీదరించుకున్న చూడలేని పరిస్థితులు ఉన్న వారి సొంత కుటుంబంలాగా తోబుట్టులాగా మరి వారు చేసే సర్వీసులు చూస్తే మనసు చెల్లించిపోతుండే. అంటే పాలు పంచుకొని మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ యేసు మనందరిపై కృప ఉండాలి, మరి సుఖశాంతులతో అందరూ కూడా జీవించాలి అనే వారిని ఆచరించమని కోరుకుంటూ మీతో పాటు మమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరి మీ అందరికీ మళ్ళొకసారి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బాలానగర్ వార్డు చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కం రాజు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ ప్రపంచం శాంతి కోరేది యేసు దేవుడని, వేములవాడ ప్రాంతంపై యేసు కృప ఉండాలని కోరారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో బాగుండాలని అన్నారు. పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ తరుణ్ తదితరులు ఉన్నారు. రక్షించిన స్తుతుడైన సర్వేశ్వర, పవిత్రాత్మైన సర్వేశ్వర, మహాపరిశుద్ధ త్రిత్వ
శక్తిని అద్భుత విధముగా వెల్లడి చేసిన దివ్యపాల యేసువా, ఆచరించి పాలింప జ్ఞానం గల దివ్యపాల యేసువా, ఎల్లవేళలా మాకు తోడ్పడుటకు ఆశించు దివ్యపాల యేసువా, హృదయముల నుండి అంధకారమును పారద్రోలు సత్య వెలుగైన దివ్యపాల యేసువా, మనమందరం కూడా ప్రపంచమంతా కూడా క్రీస్తు జయంతి మహోత్సవాన్ని, క్రిస్మస్ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈరోజు మా గ్రామంలో, బాలనగర్ గ్రామంలో మేమందరం కూడా ఒకే సంఘముగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను సంతోషముతో, యేసుక్రీస్తునందు విశ్వాసంతో కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా మా గ్రామము తరపున క్రీస్తు జయంతి, క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య బాలయేసు రూపంలో ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. మీకందరికీ కూడా మా గ్రామం తరపున, మా తరపున క్రీస్తు జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రభు యొక్క దీవెన మనందరిపై ఎప్పుడు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పట్టణ మరియు బాలనగర్ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రపంచం శాంతి కోరే దేవుడు యేసుక్రీస్తు. మరి శాంతి అంటేనే యేసుక్రీస్తు. మరి 2000 సంవత్సరం కింద డిసెంబర్ 24 జన్మించి మరి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జన్మదినం జరుపుకోవడం చాలా గొప్ప దినంగా, పర్వదినంగా భావిస్తూ, మరి ఆ యేసుక్రీస్తు ఈ యొక్క వేములవాడ ప్రాంతంపై, ఈ యొక్క ఉన్నటువంటి అభివృద్ధి వ్యవసాయ రంగంపై, మరి వాణిజ్య రంగాలపై వారి యొక్క కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మంచి వాతావరణంలో శాంతియుతంగా ఈ యొక్క రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిశ్రీనివాస్ గారి నాయకత్వంలో, మరి వారి తరఫున కూడా ఈ ప్రజలందరికీ ఈ యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని చెప్పి మరొకసారి ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ దేవుడిని కోరుకుంటూ, ఈ బాలనగర్ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి మా యేసుక్రీస్తు సోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు వివిధ వేషధాలతో యేసు ప్రభు గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు మాట్లాడుతూ, డిసెంబర్ 25న లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినం కాబట్టి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని, ఆయన కృప అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. దేవుని మహాకృపను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ దిగులో కలిగజేసిన ఆనందమును బట్టి కట్టేస్తున్నాము తండ్రి. మనకిచ్చిన రక్షణను బట్టి కట్టేస్తున్నాము తండ్రి. ఆమేన్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై స్వయంభూగా వెలసిన దత్తాత్రేయుని 43వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే దత్త జయంతి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్వాహకులు 2 బోట్లను ఏర్పాటు చేయగా, వేములవాడ రూరల్ సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం గుట్టపై వేద పండితులు మొదటి రోజు పలు పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ మాట్లాడుతూ, దత్తాత్రేయ గుట్టపై గత 400 ఏళ్ల క్రితం స్వయంగా వెలిశారని, 41 సంవత్సరాల నుంచి గుట్టపై దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గుట్ట జలాశయంలో మునిగి ఉండడంతో కేవలం జయంతి ఉత్సవాలకు గుట్టపైకి రావడం జరుగుతుంది అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు అఖండ దీపారాధన, కలశ స్థాపన, ఏకాదశ రుద్రాభిషేకాలు, హారతి కార్యక్రమం, 2వ రోజు మంగళవారం అభిషేకాలు, దత్తస్వామి జయంతి సందర్భంగా సామూహిక సత్యదత్త వ్రతములు, గురు పూజ, హారతి, భజన కార్యక్రమాలు ఉంటాయని,
మూడో రోజు బుధవారం అభిషేకాలు, సత్యదత్త వ్రతాలు, హారతి, భజన కార్యక్రమాలు ఉంటాయని 3 రోజుల పాటు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. మొదటి పలువురు ప్రముఖులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో చర్చికి రావడంతో పాస్టర్లు మరియు క్రైస్తవ సోదర సోదరీమణులు ఆది శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చర్చికి రావడం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రైస్తవ సోదరులకు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పేద క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వం గిఫ్ట్లు పంపిణీ చేస్తుందని, అదేవిధంగా వారి ఆర్థిక అభివృద్ధి కోసం కూడా త్వరలో మంచి పథకాలను తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రాజారత్నం, విద్యానందం, మనోజ్ శేఖర్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు గొట్టే రుక్మిణి, చందనగిరి గోపాల్, తాళపల్లి ప్రభాకర్ మరియు క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడించింది. అయ్యా నా పని కేంద్ర నా తల్లి ప్రభు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క ఆశీస్సులు, అయ్యా నీ కృప నాయన మన రాష్ట్రంపై నుంచి మీరే మహిమ పొందుకొని 5 సంవత్సరాలు మా మధ్యలోనికి నాయన యొక్క పార్టీని తీసుకుని వచ్చిన నాయనకి క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా క్రైస్తవ సోదర ఆ ప్రాంతంలో లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేద రక్షించి ముందుకు సాగాలని, చక్కటి వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పడి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో ఆయుర్వేద రక్షించి ముందుకు సాగాలని ఈ క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తూ ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడంతో పాటు ఇప్పటికే 10 రోజుల నుంచి కూడా మినీ క్రిస్మస్ ఆయా ప్రాంతాల మందిరాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు, ఆ యేసు ప్రభు మెచ్చేటువంటి కార్యక్రమాలు జరపడం ఆనందదాయకం, శుభదాయకం మాట్లాడే సందర్భంగా చెప్తూ ఇక్కడికి కోనరావుపేటకు రాత్రి 11 ఈ రోజుల్లో నాంపల్లి, ఇప్పాపు, వేములవాడ, చెందుర్తి, మూడపల్లి, తర్వాత నేర్పల్లి మండలి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గుండెపేట గ్రామంలో అందరూ 11 తర్వాత మధ్యలో 7 గంటల సమయం ఉంది కదా అని ఇక్కడికి కోనరావుపేటకు ప్రైవేట్ కార్యక్రమం వచ్చే క్రమంలో ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు కానీ, గోపాలన్న కానీ, రుక్మిణి కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు ఏమన్నా వీరందరూ కూడా ప్రతి వస్తువుని కోనరావుపేట డిస్కస్ చేశారు కాబట్టి ప్రార్థన మందిరంలో ప్రార్థన చేసుకుని ఇందుకు పోదానికి 3 చర్చలు. యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా చందుర్తి మండలం మూడపల్లి, మల్యాల గ్రామాల్లో చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కోసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులు వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్నారు. క్రీస్తు ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మరిగడ్డ సర్పంచి నేతికుంట జలపతి, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, పాస్టర్ గోలి నరసింహారెడ్డి, ఆర్వీఏ ప్రశాంత్, పులి సత్యం, గొట్టె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కూడా ఆ రోజే ప్రకటన చేయడం జరిగింది. ఇది అందరి విజయం కాబట్టి ఈ విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నాను. ఈరోజు వారి వాక్యాలు 3-4 సందర్భాలు వచనాలు అధ్యయనాలలో నరసింహారెడ్డి గారు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా వెంటనే మార్చి చెప్పినప్పుడు ధర్మపాలన చేస్తే ప్రజలు గుర్తించుకుంటారు, ధర్మమే చివరికి గెలుస్తుంది, సత్యమే విజయత అనేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఉన్నటువంటి వచనాలు కూడా చెప్తూ రాజకీయంగా ఎవరికైనా అవకాశాలు వస్తున్నాయంటే మనం చేసే కార్యక్రమాలకు ఆ భగవంతుడు ఎలాంటి అవకాశాలు ఇస్తారని చెప్పినటువంటివి 2-3 వచనాల ద్వారా వారి నోటి నుంచి కూడా రావడం జరిగింది. వాస్తవం కూడా అదే జరిగిందని నేను ఇక్కడ అనుకుంటున్నా. వాస్తవంగా భగవంతుడు ఆ రూపంలోనే మనకు ఇబ్బంది కలిగించినప్పటికీ పురాణాల్లో చూసిన భారతంలో కానీ రామాయణంలో కానీ ఒక దానిలో 14 సంవత్సరాల కష్టం, ఒక దానిలో 13 సంవత్సరాల కష్టం. ఇక్కడ కూడా అదే విధంగా మనకు 14 సంవత్సరాల కష్టం తర్వాత మీ అందరి ఆశీస్సుతో భగవంతుడి ఆశీస్సుతో మనకు రావడం అనేటువంటిది అది దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. అందుకే ఈ ప్రార్థన మందిరం ద్వారా కూడా నేను ప్రతిసారి వచ్చినప్పుడు వచ్చే క్రిస్మస్ వేడుకల్లో సాయంత్రపు రోజుల్లో రావాలని మొక్కుకునేవాడిని. ఈ రోజు సాయంత్రపు రోజుల్లో ఇంకా భగవంతుడు అవకాశం ఇచ్చి ప్రభుత్వ ఈ హోదాలో ఈ రోజు కోనరాపేట, నాంపల్లి, తిప్పాపూర్ ఇక్కడ ఇంకా ముందు కూడా అనేక ప్రార్థన మందిలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే హిందువులమైతే దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం, అమ్మవారిని కోరుకుంటాం. ముస్లింలు అయితే రంజాన్ను బ్రహ్మాండంగా పర్వదినంగా ఇంటిల్లి పాదులు పిలుచుకున్న పండుగ వాతావరణంలో అంతా మంచి జరగాలని చెప్పని క్రైస్తవ సోదరులు అందరూ కూడా డిసెంబర్ 25 నాడు ఆ యేసు ప్రభువును కొలుస్తూ క్రిస్మస్ పండుగను పర్వదినాన్ని బ్రహ్మాండంగా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.